మా దేశానికి దయచేసి రావద్దు మహాప్రభు అంటున్నది ఎవరో కాదు, యూరప్ దేశాలు. ఒక్క దేశం కాదు, అన్ని దేశాలు అదే బాట పట్టాయి, ఒక రష్యా తప్ప. రష్యా దగ్గర ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి పర్యాటకులు వెళ్ళడం లేదు. మామూలుగా యుద్ధం జరగకపోయినా మిగతా యూరప్ దేశాలతో చూస్తే రష్యా కొంచెం తక్కువ. ఈ విషయంలో రష్యా కాదు కానీ ముఖ్యంగా స్పెయిన్, ఇటలీ, మరికొన్ని దేశాలు మా దేశం రావద్దు అంటున్నాయి. ఎందుకు అయితే అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే అద్దెలు. ఈ పర్యాటకులకి స్థానికులు రోజుల లెక్క అద్దెకిస్తారు. దానివల్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారి యొక్క అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయంట. ఇది ఒక సమస్య, ప్రధానమైనటువంటి సమస్య. రెండో సమస్య ఏంటంటే ఈ యొక్క యూరప్ దేశాలకి మిగతా దేశాల నుంచి వెళ్తున్నటువంటి వారి వల్ల చెత్త ఎక్కువ చేరిపోతుందట. ఇంతకుముందు రోడ్లు, పర్యాటక ప్రదేశాలన్నీ చాలా నీట్గా ఉండేవి, కానీ ఇప్పుడు అలా లేవు. విపరీతమైనటువంటి ఈ చెత్త వచ్చి చేరిపోతుంది. దీంతో పాటు స్థానికంగా ప్రయాణం చేయడానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, విపరీతమైనటువంటి కాస్ట్ ఎక్కువైపోతుంది. అంటే పర్యాటకులు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ డబ్బులు చెప్తే వాళ్ళు ఇస్తారు, ఎందుకంటే వీళ్ళు వారము 10 రోజులు ఉండి వెళ్ళిపోతారు. కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి ఇది ఎక్కువ ధర అయిపోతుంది. ఒకవైపు అద్దెలు పెరిగిపోతున్నాయి, ఒకవైపు చెత్త, మరొక వైపు ఈ ట్రావెలింగ్ సమస్యలు. కొన్నిసారి డబ్బులతో మాత్రమే కాదు, ఈ పర్యాటకులు ఎక్కువగా పెరగడం వల్ల ప్రయాణం చేయడానికి ఇబ్బంది ఎదురవుతుంది. ఇవన్నిటి వల్ల దయచేసి మా దేశం రావద్దని ఆ దేశాలన్నీ కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఎన్నో విధాలుగా ఆ పర్యాటకులు రావద్దన్న విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నాయి. గత సంవత్సరం 70 కోట్ల మంది యూరోప్ కంట్రీలో పర్యటించారట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేవలం బయటి దేశాల నుంచి మాత్రమే కాదు, ఒక దేశం నుంచి ఒక దేశం, పక్క దేశాలు, యూరోప్ దేశాలన్నీ చిన్న చిన్న కంట్రీస్, బార్డర్లు చాలా తక్కువ ఉండడం, ప్రతి దేశం కూడా నీట్గా, పరిశుభ్రంగా, సరైనటువంటి వసతులతో ఉంటాయి. అక్కడ వాళ్ళకేమొచ్చేసి స్థానిక పండుగలు నేపథ్యంలో చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి, ఇంకో దేశం నుంచి ఇంకో దేశంకి, ఆ యూరోప్ కంట్రీస్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మరొక వైపు మనలాంటి, అలాగే చైనా లాంటి దేశం నుంచి కూడా అక్కడికి వెళ్తారు, అమెరికా లాంటి దేశం నుంచి కూడా అక్కడికి వెళ్తారు. వీళ్ళందరూ వెళ్ళి ఎప్పుడు వెళ్తారంటే వీళ్ళ పండుగల సందర్భంలో వెళ్తారు. మన వాళ్ళు ఎప్పుడు వెళ్తారంటే సమ్మర్లో వెళ్తారు. ఇలా మొత్తం 70 కోట్ల మంది పర్యటించారు యూరోప్ కంట్రీస్లో. దానివల్ల విపరీతమైనటువంటి వేడి ఎక్కువ ఉందంట. అంటే వేడి కూడా ఏర్పడుతుంది. మనుషులు ఎక్కువ ఉంటే వేడి ఉంటుంది కదా, ఆ వేడి, చెత్త, సౌకర్యాలు కరువైపోవడం, అలాగే అసౌకర్యంగా ఉండడం, ఇక ధరలు, అద్దెలు విపరీతంగా పెరిగిపోతుండడం వీళ్ళందరికీ తీవ్రమైనటువంటి నష్టంగా ఏర్పడుతుంది. అందుకని వాళ్ళందరూ వద్దంటున్నారు. కానీ ఇలాంటి సమయంలో భారతదేశం టూరిజంని ఇంకా పెంచాలి. అంతెందుకు, మన ఆంధ్రప్రదేశ్కు అరకు ఉంది. అరకు వెళ్తే భయం. ఇప్పుడు మన పక్కనే ఉన్నటువంటి అరకు వెళ్ళాలంటే భయం. డ్రైవర్లు దారుణంగా ఉన్నారు. దొరికాడా ఆడైపోయాడు అన్న విధంగా దారుణంగా చూస్తున్నారు. అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి. మన దగ్గర టూరిజం కనీసం ఆంధ్రప్రదేశ్ దాని మీద దృష్టి పెట్టడం లేదు. ఒక అరకు లాంటి ప్రదేశం మీద ఎవరిని కంట్రోల్ చేయలేకపోతుంది. ఎక్కడనైనా పర్యటిద్దామంటే మన తమిళనాడులో చూస్తే వాళ్ళు ఇంకా చండాలంగా ఉన్నారు. తెలుగు నుండి వచ్చారంటే తెలుగునాడా, ఓకే, తెలుగునాడు నుండి వీడు వచ్చాడు అంటే వీడి ఆడు నచ్చితే ఎక్కడనే, నచ్చకపోతే మానేని, అందరూ ఒకటే సిండికేట్ లాగే మాట్లాడుతున్నారు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉంది టూరిజం పరంగా. ఈ టూరిజం పరంగా కనుక డెవలప్ అయితే ఇంకా మిగతా దేశాలందరూ కూడా ఇటు రావచ్చు, ఇటు వచ్చి మనల్ని చూసుకోవచ్చు. దానివల్ల మనకి స్థానికంగా ఉన్నటువంటి వారికి ఆదాయం పెరుగుతుంది. వాడు ఎవడో మా దేశం రాకండి మహాప్రభు అన్నప్పుడు వాళ్ళను కూడా ఇటు రప్పించుకునే అవకాశం ఉంటుంది కదా.